హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ చాలామంది నార్మల్ రౌండ్ నెక్ కాకుండా వెరైటీ నెక్లు చెప్పమని అడుగుతున్నారు కదా. నేను ఈరోజు సరళ బ్లౌజ్ అయితే స్క్వేర్ నెక్ కట్ చేసుకుంటాను మేడం అంటుంది. అయితే స్క్వేర్ నెక్కు మనం డీప్ ఎంత పెట్టాలి, ఎలా కట్ చేయాలి, చిన్న టిప్ పాటియాలి. అక్కడ మళ్ళీ షోల్డర్ జాగ్రత్త. చాలామంది స్క్వేర్ నెక్ కిందికి వచ్చేసరికి కూడా కరెక్ట్ షేప్ రావాలి. అది కటింగ్ విధానం అయితే చెప్తాను. ఈ సైడ్ ఖర్చు బయటకు వచ్చేస్తుంది. ఏది ముందు బాగా ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ కొట్టిన బ్లౌజ్ చూయించు. ఇది బయటకు వస్తుంది. ఇది అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం. ఓకే ఓకే, ఇది రాకుండా సెట్ చేసేయాలి. ఖర్చు బయటకు రాకుండా. అంటే ఈ రెండు సమానం పెట్టేస్తలేదా నీకు? అంటే మనం తర్వాత అంటే ఇది మనం వేసుకున్నప్పుడే బయటకు వచ్చేస్తుంది. వేసుకున్నప్పుడు బయటకు వస్తుందా? దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలా ఇట్లా? అదే అదే అట్లా. ఇక్కడ కొంచెం క్రాస్ తీస్తే ఓకే ఓకే. ఇగో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం అరంగుళం క్రాస్ తీసామంటే అది బయటకు రాదనిపిస్తుంది. ఇగో ఇట్లా ఇది పెడుతున్నాం కదా, పెట్టే విధానం ఇట్లా పెట్టిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఇట్లా కరువు తీయాలి. అది అది అలా తీస్తే ఇలా బయటకు రాదు ఖర్చు. క్రాస్ పట్టీల దగ్గర కూడా మళ్ళీ అదే పార్ట్ చేయాలి. లేకపోతే ఒకటే ఇవి పట్టి దగ్గర వేసి ఇది చేయకపోతే ఎక్కువ తక్కువ. అది చూద్దాం వీడియోలో క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది శారీ మీది బ్లౌజు, అంటే కాటన్ శారీ, దానికి బ్లౌజు స్క్వేర్ నెక్ పెట్టి కుట్టేది. ఇది పైపింగ్ వేసుకుంటానని కూడా అంటుంది. ఏ క్లాత్ వేస్తుందో చూద్దాము కుట్టేటప్పుడు. ఇప్పుడు అయితే కటింగ్ చూద్దాం. ఇప్పుడు నేనైతే ఎల్ స్కేల్ పెట్టేసి లైన్ వేసిన, ఖర్చు లైన్ కూడా వేసేసిన. నువ్వు హైట్ పెట్టి లైన్ వేసేసేయి. మిగతాది మనం స్క్వేర్ నెక్ వచ్చే వరకల్లా ఏ పాయింట్ ఎంత, ఇది ఎంత సైజు 10 ఇంచెస్ అన్న, 10 ఇంచెస్ చెస్ట్ సైజ్ 40 సైజ్ అన్నట్టు. అదే అదే చలం హోటల్ ఉంది కదా, అది ఆయన వాళ్ళ అమ్మాయి ప్రాబ్లం గురించి చెప్తున్నారు హోమియోపతిలో. ఓకే, అలే టర్న్ అయినరు నువ్వు నేర్చుకుంటున్నా అంటే. ఏజ్ తోటి పని లేదు, నేర్చుకోవాలన్నప్పుడు మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనం గిరాకీ కుట్టకపోయినా మనం కుట్టుకున్న సాటిస్ఫాక్షనే మన పిల్లలే. ఏదో పెద్ద పనిలాగా నేర్చుకుంటుంది అన్నట్టు ఉండొద్దు. టేప్ నా మెడల్ ఉంది, టేప్ తోటి ఫస్ట్ హైట్ పెట్టేసినావు, చుట్టుకొలత పెట్టలేవు కానీ కింది నుంచి నెక్ పెట్టినావు. అయితే ఇప్పుడు ఏం చేయంటే నెక్ ఈ బ్లౌజ్ కంటే కొంచెం దించుకో, అంటే ఈ పాయింట్ అంతా దించుకో, ఇక్కడిది పెట్టుకోను. కుట్టే వరకు ఇడికైతే వద్దా, దించుకొని వేసుకోవా. స్క్వేర్ కదా, హాఫ్ ఇంచు ఇది పెట్టి ఇప్పుడు 2.5 మెడల్ వేయాలి. 2.5 పెట్టుకుందాం ఇప్పుడు. ఇది 3 పెడితే సరిపోతుంది. 2.5 3 పెట్టన్నా. రౌండ్ 3 పెడితే ఏం కాదు, స్క్వేర్ 3 పెట్టొద్దు, మళ్ళీ పాకిపోయినట్టు. ఇది రౌండ్ అంటే ఇట్లా ఇట్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది కాదు కదా, సరిపోతుంది. అది బాస్కెట్ టైప్ లో రావాలంటే అప్పుడు మనం ఇంకా కొంచెం తగ్గిస్తే అట్లా బాగుండదు. అది ఇప్పుడు అప్పుడు ఫ్యాషన్, ఇప్పుడు ఫ్యాషన్ 2.5 కాదు, 1.5 ఇది ఉండని. ఇప్పుడు ఇది పెట్టు. తీస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేనైతే కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సరే, నీకు అర్థమైనట్టుది ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళకు కూడా. ఇప్పుడు నువ్వు మామూలుగా సేమ్ పట్టుకున్నావు, పెట్టేసుకుని ఒక ఫస్ట్ కరెక్ట్ పెట్టుకో. 1 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 1 ఇంచు మన డాట్స్ 2 ఇంచులు ఖర్చుకి. ఓకే, తీసాను. నెక్ హైట్ తీసాను. మీరు కూడా ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అయితే మార్చుకోమని చెప్తున్నాను నేను కూడా. ఇక్కడ 1 ఇంచ్ వదిలే బదులు ఇక్కడ 1 ఇంచ్ వదులుకొని ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. ఈ ఫస్ట్ పాయింట్ వాళ్ళు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ ఏం చేసినావు, ఇక్కడ నుంచి ఇది పెట్టేసినావు, ఖర్చుకు వదిలేసినావు. ఇది కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేయు. నువ్వు ఇప్పుడు షోల్డర్ కొలుసుకోవాలి కదా. నెక్స్ట్ పాయింట్ ఫీట్ ఎంత ఉందో అంత ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు ఇది కలిపేసుకో, చిన్న స్కేల్ తీసుకో. క్రాస్ పెట్టకు, మళ్ళీ ఇది కూడా క్రాస్ పెడితే క్రాస్ వచ్చేసి. క్రాస్ పెట్టకు, ఇంకొంచెం ఇంత కొద్దా పక్కల కుట్ల దాకా. ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ 1.5 టేప్ తోటి కోరు.
నేను టేప్ ఎక్కడ వేసుకోమన్నా రైట్ సైడ్ వేసుకోమన్నా వేసుకున్నావు కరెక్ట్గా రైట్ సైడ్ వేసుకొని 1.5 పెట్టు 1.5 పెట్టుకొని కరు స్కేల్ తీసుకో ఉంటుంది చూడు కరు స్కేల్ ఇది అది ఇప్పుడు నువ్వే సెట్ చేసేయి దాన్ని మంచి స్కేల్ని ఇటు ఇటు లైన్కి బయట పోవద్దు నాకు ఇప్పుడు ఒక ఆమె వచ్చేటప్పుడు కలిసింది నా దగ్గర 5 సంవత్సరాల కింద 4-5 సంవత్సరాల కింద నేర్చుకున్న ఆమె అక్క బాగుడు ఏంది మళ్ళా లోతా లోతు ఇప్పుడు లోతు కాదు మనకి ఇలాగా ఒకటి వేయు అది స్కేల్ తోటి వేసి ఫస్ట్ వేయాలి మంచిగా మంచిగా గిరాకు కొట్టుకుంటున్నా అక్క అన్న ఫస్ట్ కరోనా టైంలో షాప్ బంద్ చేసింది అంత కరోనాకు ముందు వచ్చింది నా దగ్గరికి ఇప్పుడు ఈ లైన్ ఇప్పుడు చెస్ట్ పాయింట్ పెట్టుకో ఈ పాయింట్ మర్చిపోకు నువ్వు టేప్ తోటి పెట్టేసుకో 10 ఇంచులుగా నీకు అది అర్థమైపోయిందే కదా అది సరే మరి నీకంటే అర్థమైంది అంటే 40 సైజ్ కాబట్టి వీళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఏం చేద్దాం అది అందుకనే వాళ్ళకి చూపించాలని ఇగో వెనక నీకు డీప్ లేకపోతే ఇలా తీసుకోవాలి లేదంటే ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి ఉక్స్ పట్టి అయితే వాళ్ళకి కూడా ఎవరికైనా డీప్ ఉన్నా నెక్ ఏది ఉన్నా అర్థమవుతుంది పెట్టేసి ఇప్పుడు నువ్వు ఈ లైన్ దీనికి కలపాలి ఈ లైన్ ఖర్చు 2 ఇంచు కలపాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టినా 2.5 మార్కర్ ఇప్పుడు ఇది 3.5 6 అయింది ఇప్పుడు ఇక్కడ 3 పెడితే స్క్వేర్ ఎక్కువ అవుతుందేమో అని పావుదొక్క 3 పెట్టుకుంటున్నా అంటే 2/3/4 ఓకే ఇప్పుడు ఈ పెట్టుకున్న పాయింట్కి ఇలా క్రాస్ కలుపు ఇప్పుడు స్క్వేర్ నెక్ బాగా వస్తుంది వేసుకున్న తర్వాత ఇలా అయితే నువ్వు 2.5కి 2.5 పెట్టుకున్నావు అనుకో రాదు కొంచెం స్క్వేర్ నెక్లా ఇంకేముంది ఇక అంతే కదా స్క్వేర్ నెక్ నువ్వు ఇంకా చాలా డీప్ దొడిగే వాళ్ళు 3 కూడా పెట్టుకోవచ్చు మనకు చాలా ఇంకా అని ఇది కూడా ఇంకా పాయింట్ ఇది కూడా మనం ఏసిన పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది మనం కింది నుంచి ఎక్కువ దొడగలేం కాబట్టి ఎక్కువ నువ్వు ఇప్పుడు కూడా నాకు ఎక్కువనే పెట్టినట్టు కొట్టింది నేను ఎక్కువ కంటే చూద్దాం ఈడికి పెట్టుకో అని చెప్పిన నేను కుట్టే వరకు అవుతుంది ఇప్పుడు ఇంకా కిందికి అవుతుంది ఈడికి చాలు దీనికంటే ఎక్కువ పెట్టుకున్నావు ఈడికి వస్తుంది నీకు చాలు మళ్ళీ ఈడికి కాదు ఈడికి పెట్టినావు ఇప్పుడు కుడితే ఈడికి వస్తుండే ఇది కట్ చేయి పైనది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చిన్న లాజిక్ తోటి ఆమె కామెంట్ చేసింది ఈ స్కేల్ గురించి ఈ స్కేల్ని ఏమంటాం కరు స్కేల్ అంటాం కరు స్కేల్ ఎందుకు ఉపయోగపడుతుంది దీని లింక్ నేను ఇప్పుడు వీడియో చూస్తే దాంట్లో లింక్ పెడతా మీరు ఆర్డర్ పెట్టుకోండి వచ్చేస్తుంది ఎక్కడ కొనుక్కోవాలని కూడా అడిగింది నార్మల్గా దాన్ని పైన నేను అఫిలిటీ అని పెడుతున్నా కదా దాంట్లో నొక్కండి నొక్కితే వచ్చేస్తుంది దీన్ని కరు స్కేల్ అంటాం దీన్ని చాలా దగ్గరలో ఉపయోగిస్తాము నెక్ దగ్గర కానీ చంక దగ్గర కానీ క్రాస్ పట్టి షేప్ పట్టి దగ్గర కానీ అట్లా ఇలా కరువును మనం ఎంత కరెక్ట్గా ఉందా అని చూసుకుంటూ మనం సెట్ చేసుకుంటూ గీసుకోవాలన్నట్టు మేడం ఇది ఒకటి చెప్తున్నాను కరు స్కేల్ అందరికీ అందుబాటులో ఉండదు అలా అది లేకుండా కూడా మనం కొంచెం చెప్పడానికి చెప్పడానా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అని చెప్పిన నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ పెట్టుకో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ పెట్టుకో ఈ 3 ఇంచెస్కి మన మార్కు ఈ 1.5కి 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి కలుసుకుంటూ పోయే మార్గంనే మనం అవన్నీ కలుపుకోవడానికి రాక ఈ స్కేల్ వచ్చింది నేను ఇంతకుముందు చాలా వీడియోలు పాత వీడియోలలో పెద్ద సైజు వాళ్ళకి 3 ఇంచెస్ చిన్న సైజు వాళ్ళకు 2.5 ఇక్కడ సరిపోద్ది అప్పుడు ముడత రాదు అన్నట్టు చంక ఇట్లా రావడం వల్ల మనకు ముడత రాదు మీకు ఈ డౌట్ కూడా క్లియర్ అయిపోయిందా
ఇది కూడా చెప్పాలి కదా ఒకసారి కింద కింద ఇంతకు వచ్చింది కరెక్ట్గానే. ఈ పక్కల కుట్ల దగ్గర బయటకు వచ్చేస్తుంది, కనబడుతుంది అన్నారు. పెద్ద సైజు వాళ్ళకి పెద్ద వాళ్ళకి అట్లా కనబడుతుంది కదా. ఇది ఏం చేద్దామంటే ఈ పక్కల కుట్లు వస్తున్నాయి చూడ, ఆ బేస్ నుంచే కొంచెం కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇగో ఇలా ఒక ఎంత అనుకున్నావు కట్ చేసేటప్పుడు ఇది కట్ చేయవు, నువ్వు ఇది కట్ చేస్తావు. ఇది కట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఖర్చు గిరి కట్ చేసి ఇట్లా పక్కలకి వెళ్ళిపోయి ఇది కట్ చేయదు. ఇది కూడా అర్థమైందా? అట్లా అంతే. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకో, ఇడికంచి ఇడికి కట్ చేయి. మళ్ళీ చాలా మందికి మనము డాట్స్ గురించి చెప్తలేము. ఈ సైజుకు డాట్స్ ఎంత పెట్టాలని అడుగుతారు కదా. ఇక్కడ నుంచి 4 ఇంచులకు స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 4 ఇంచులకు పెట్టాలి. 4 ఇంచులకు ఇక్కడ నుంచి నీకు 4 ఇంచులు పడుతుంది ఇప్పుడు ఈ సైజుకి. హాఫ్ ఇంచు మొత్తం టోటల్గా 1 ఇంచ్ రావాలి అంతేనా. అంటే ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. మళ్ళీ ఇక్కడికి నుంచి ఇక్కడ కూడా 4 ఇంచెస్ అంతే. నువ్వు ఇక్కడికి వెళ్ళి కట్ చేసుకురా పైన కన్ను నెక్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. వెనకకు స్క్వేర్ నెక్ ప్లస్ డాట్స్ పెట్టే విధానము, పక్కల కుట్లది కనబడము, మనం కరువు స్కేల్ లేకుండా చంక గీయడము, ఈ 3 పాయింట్స్ అయితే నేను ఇందులో చెప్పాను. ఆ 3 పాయింట్స్ కోసం మనది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.